చంద్రుతి మండల కేంద్రంలోని నవరత్నాల దుర్గామాత ఆలయ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా లింగాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఉలిపి ఆంజనేయులు, క్యాషియర్ మోతే బాబు, ప్రధాన కార్యదర్శిగా దారం రామచంద్రం, కోశాధికారిగా పోంచెట్టి తిరుపతి, అవునేని సతీష్, సలహాదారులు సిరికొండ తిరుపతి, లింగంపల్లి వెంకట్లను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పులి సత్యం మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే తల్లిగా నవరత్నాల దుర్గామాత పేరుగాంచిందన్నారు. ఈ రహదారి గుండా ప్రయాణించే భక్తులు ప్రతినిత్యం అమ్మవారిని స్మరిస్తూ పూజిస్తారని తెలిపారు. రానున్న కొద్ది రోజుల్లో గ్రామస్తులందరూ బోనాలతో అమ్మవారిని దర్శించుకుని పూజిస్తారని తెలిపారు. నవరత్నాల దుర్గామాత ఆలయంతో పాటు మండల కేంద్రంలోని మిగతా ఆలయాలన్నింటినీ రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మోతే బాబు, ఎన్ఆర్ఐ దారం నరసయ్య, రాజయ్య, లింగాల తిరుమల్, తిరుపతి అశోక్, పిట్టల బాబు, పతిపాక వెంకటేష్, సురేష్ బత్తుల, శశి, సుంకి సీను, తోట శ్రీనివాస్, దారం అనిల్, తిరుమల్, నరసయ్య, దేవరాజ్, విజయ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మా కార్యవర్గ సభ్యులకు అందరికీ నమస్కారం. నన్ను రెండోసారి ఎన్నుకున్నందుకు, దుర్గమ్మ గుడి చైర్మన్ చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో మా చంద్రుతి గ్రామంలో ఉన్న దుర్గామాత ఆలయానికి కొత్త సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా లింగాల శ్రీనివాసును, ఉపాధ్యక్షుని పులిచి ఆంజనేయులు, అదేవిధంగా క్యాషియర్గా మోతే బాబు, లింగంపల్లి అశోక్, తిరుపతి, వీళ్ళందరి సమక్షంలో నర్సయ్య, వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా వీరే అధ్యక్షులుగా ఉన్నారు. రెండోసారి కూడా మా అందరి అభిప్రాయం కొద్దీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే దీనికి మన చంద్రుతి గ్రామంలో ఈ టెంపుల్కు సహాయ సహకారాలు మొత్తం అందించిన వారు పెద్దలు దారం నరసయ్య గారు, మల్లవ గారు, అదేవిధంగా గల్ఫ్లో ఉండి దీని గురించి ఏదానికైనా కానీ దారం సతీష్, రేణుక గారు దీనికి అలా కుటుంబ సభ్యులు అందరూ కలిసి, అలా బ్రదర్స్ అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా అందరం సహాయ సహకారాలతోని ఇప్పటికీ ఇది ఒక 6 నుంచి 7 సంవత్సరాలు కాబోతుంది. దగ్గర అందరు మా చంద్రుతి గ్రామ ప్రజల నుంచి ఇక్కడ బోనాలు కానీ, దసరాప్పుడు అమ్మవారికి 9 రోజుల పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ఇప్పుడు వచ్చే రానున్న రోజుల్లో కూడా ఈ అమ్మవారికి మా చంద్రుతి గ్రామ ప్రజలందరూ కూడా బోనాలు తీసి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటారు. ఎవరికైనా కానీ రాంగా పోంగా ఇక్కడ మొక్కుకుంటూ పోతారు. వారికి మొక్కినవి ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగినాయి. వారు కూడా అందరూ ఇక్కడికి చాలాసార్లు మాకు ఇది జరిగింది, అది జరిగిందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరికీ నూతనంగా ఎన్నుకోబడ్డ సభ్యులందరికీ, ఎందుకంటే మంచిగా ముందుకు డెవలప్ చేయాలి, దీన్ని ఏదో రాజకీయంగా చేసుకోవద్దు. ఎందుకంటే ఒక టెంపుల్ సంబంధించిన ఎక్కడ కానీ మనం రాజకీయంగా వాడుకోకుండా మన అందరి సమక్షంలో ఏ టెంపుల్ అయితే ఏదైనా కానీ మన అందరి సమక్షంలో మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.